హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మోహన్. ఈరోజు సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో కేకు ఎలా తయారు చేయొచ్చో చూపిస్తున్నాను. పిల్లలకి, డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు ఇది. దీనికోసం ఒక బౌల్లో 5 లేదా 6 సీడ్ తీసేసిన ఖర్జూరాలను వేసుకొని 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. కొంచెం వేడి పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి తీసుకొని కొంచెం జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డేట్స్ పేస్ట్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ సరిపోతుంది. మిగతా ప్రాసెస్లో అంతా మిల్క్తో చేస్తాం కాబట్టి ఈ ఆయిల్ వేసిన తర్వాత ఉండలేమి లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువగా, స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పాలు వేసుకొని విస్కర్తో బీట్ చేసుకోవాలి. థిక్నెస్ చూసుకుంటూ కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. నాకు మొత్తం చిన్న టీ గ్లాస్లో హాఫ్ పాలు సరిపోయాయి. ఇదంతటిని కూడా ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో చిటికెడు కుకింగ్ సోడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని, ఈ బ్యాటరీని బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ బౌల్లో వేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. నేను స్మాల్ కిట్కాట్ చాక్లెట్ కూడా వేశాను. మనం కావాలంటే ఏదైనా డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. దీన్ని 5 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా కేక్ రెడీ అయింది. ఒక నైఫ్ గుచ్చి చూపిస్తున్నాను. కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా వచ్చింది. పిల్లలు నార్మల్గా డేట్స్ తినరు కాబట్టి మనం ఈ విధంగా ఇస్తే పిల్లలు తింటారు.